భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉందా? 29 ఎన్నికలు మళ్ళీ జమిలీ అంటారు, నేను ఏదో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటున్నారు. జమిలీలో మళ్ళీ వైసీపీ వస్తే అమరావతి పరిస్థితి ఏంటి? నేను ఒక మాట చెప్తాను సార్, ప్రజాస్వామ్యంలో దొంగలో గెలుస్తారు, దొరలో గెలుస్తారు. మనం చూసాం. మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట గెలిచిండు? ఇప్పుడు ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు ఇచ్చే తీర్పుని మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం? ఇప్పుడు ఈ ప్రభుత్వం న్యాయబద్ధంగా జవాబుదారీతనంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాల ప్రకారంగా పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉండదు. ఈ ప్రభుత్వంలో లోపాలు మళ్ళీ ప్రభుత్వంలో తప్పులు కనుక జరిగితే మళ్ళీ ప్రతిపక్షానికి మళ్ళీ అవకాశమే కదా. ఈ రోజున ఏంటంటే ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు 40% ఓట్లు ఉన్నాయి, నేనేం భయపడినక్కర్లా, మళ్ళీ మేము వస్తాము, అసలు కూటమి ప్రభుత్వం సింగిల్ డిజిట్కి పరిమితం అవుతుందనే మాట కూడా మాట్లాడుతున్నాడు ఆయన. చెప్తున్నారు ఆయన మాట్లాడుతున్నాడు. ఈ కూటమి ఎంతకాలం ఉండదు, 3 నెలలు ముచ్చటించి కూటమి ఈ హనీమూన్ కథ విడిపోయింది. పవన్ కళ్యాణ్ గారు టీడీ కూటమి నుంచి బయటికి పోతారు, భారతీయ జనతా పార్టీ జనసేన ఒక పార్టీ అవుతుంది, వాళ్ళు చీలిపోతారు, వాళ్ళ కాపురంలో నిప్పులు పోస్తారు, కలతలు వస్తాయి అని ఆయన ఆశపడుతున్నాడు. మరి ప్రజాస్వామ్యంలో ఏది ఎప్పుడైనా జరగవచ్చు. ఇప్పుడు మనం అనుకున్నామా వైసీపీ ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసి మళ్ళీ అదే పార్టీ నుంచి పోతారు అని చెప్పేసి మనం అనుకోలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పక్కన ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి పెద్ద నాయకులు, లేదా మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, బేదా మస్తాన్ రావు రాజ్యసభ సభ్యులు, ఇది సాదాసీదా వాళ్ళు కాదు, వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు అని అంటే మరి రాజకీయాలు ఏదైనా సహజమే కదా. అందుకని ఏదైనా జరగవచ్చు. కాకపోతే అంటే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది, మనం పర్ఫెక్ట్గా లేనప్పుడు, మన పరిస్థితి బాగలేనప్పుడే అవతల పక్షం వాడికి అవకాశాలు వస్తాయండి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు ప్రజల్లో ఒక మంచి సంకేతం కనుక పంపించగలిగి వీటిని అభివృద్ధి చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి మరో అవకాశం రాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేస్తారు, ఎవరైనా ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రారు 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 అనే భావంలో నుంచేసి మనం ఏం చెప్పాము, పరిపాలన ప్రజలు దేనికి మెచ్చి పరిపాలన ఇచ్చారు, దాన్ని సుసంపన్నం చేయాలి, అమరావతికి ఏ న్యాయం చేశాము, అమరావతిలో పోరాడిన శక్తులకి ఏ న్యాయం చేశాము, ఆ పోరాడిన శక్తుల్లో ఆయా సామాజిక వర్గాలకు ఏ న్యాయం చేశాము, లేదా చనిపోయిన బిడ్డలకి కమల్ గారు నేను చెప్తున్నా, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఇప్పటికీ వాళ్ళకు ₹1 ఇచ్చిన పాపాను బాగాలేదండి. ₹1 ఇచ్చి వాళ్ళు పరామర్శించిన పాపాన్ని కూడా పోలేదు. ఆ ఎమ్మెల్సీ ఇంకా శాసన మండలికి వస్తూనే ఉన్నాడు. ఇవన్నీ కూడా అంశాలు అవుతాయి, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు, వాటన్నిటిని కూడా పరిష్కారం చేసుకోగలిగితే మంచిది. ఎందుకు బాలకోటకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత కోపం? వ్యక్తిగత కోపమా, పాలసీ విధానం వ్యతిరేకిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ఎలాంటి కోపం లేదు సార్. ఎందుకంటే నేను పులివెందులు కాదు, నాకేం పొలం తగాదా లేవు, పొలం పంచాయతీ లేదు. మీకు ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి భోంచేసిన సందర్భం కూడా నాకు ఉంది పులివెందుల్లో. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి మీద ఒక జర్నలిస్ట్గా రాజర్షి అని ఒక పుస్తకం నేనే వేశాను. అప్పుడు పులివెందుల్లో వెళ్ళి, అప్పుడు పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న ఈ రవీంద్రారెడ్డి ఆయన మేనల్లుడు చేతుల మీదగానే ఒక ఇంట్లో ఆవిష్కరణ చేసి ఆయనతో పాటు కూర్చొని భోంచేసాం. మనకి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం పెట్టిన రాజధానిని తీస్తుంది, భూములిచ్చిన రైతుని రోడ్డు పాలు చేస్తుందని ఒక ప్రజాస్వామిక దృక్పథంతో పోరాటం చేశామే తప్ప ఆయన మీద మాకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు కూడా ఎలాంటి ఉండటానికి కూడా ఆస్కారం లేదు. ఇదంతా ఏంటంటే ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించడం పౌరధర్మమే కదా సార్. ఈ రాజధాని నిర్ణయమే కాదు, మీరు విశాఖ ఉక్కు కార్మికులకు సంబంధించి కానీ, డాక్టర్ సుధాకర్ విషయం కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయం కానీ, అచ్చెన్న విషయం కానీ, వజీరా కానీ, అబ్దుల్ సలాం కానీ, నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి, ఈ జరిగిన దౌర్జన్యాలు, దారుణాలు, శిరోమండనాలు, మూత్ర విసర్జనలకి ఆ సామాజిక కులాల్లో పుట్టిన బాలకోట ప్రశ్నించకుండా ఎలా ఉంటాడు? ప్రశ్నించడం కదా నా ధర్మం. మేము అంబేద్కర్ గురించి మాట్లాడి, లేదంటే అసలు రాజ్యాంగంలోనే ప్రశ్నించవయ్యానే ఉంది కదా ఆర్టికల్ 19. ఆ పని చేశాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో నాకేం కయ్యం ఉంటుంది? విజయమో లేదు, కయ్యమో లేదు. ఈ నామినేట్ పదవులైనా బాలకోట పేరు త్వరలో నేనే అవకాశం ఉందంటారా? ఇంకా నామినేట్ పదవులు పోస్టులు ఉన్నాయి, దాంతోపాటుగా ఇంకా రాబోయే ఎమ్మెల్సీలు కూడా ఉన్నాయి, కొన్ని ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి భవిష్యత్తులో. సాధారణంగా ఏంటంటే ఇప్పుడులో 6 నెలల పరిపాలన చూసిన తర్వాత మాకు ఆశలు సన్నగిలినాయి సార్. ఓకే, ఈ ప్రభుత్వంలో బాలకోట ఇలాంటి వాళ్ళకో లేదంటే కష్టపడ్డ వాళ్ళకు గుర్తింపు వస్తుంది అనే ప్రశ్నకి మాకు కూడా ఆశలు సన్నగిలినాయి. ఎందుకంటే
నీ పొర చెయ్యిది నా కుడి చెయ్యి నా ఎడం చేయి పెడతానంట. పొర చెయ్యదే ఎడం చెయ్యదే. ఆ ధోరణి కనుక మార్చుకోలేకపోతే అంటే పరిపాలన లోపాలు ఉన్నాయంటారు. పరిపాలన కాదు, ఇప్పుడు ఆయా సామాజిక కులాల కంటే ఒక సామాజిక బ్యాలెన్స్ అన్నం పెట్టడంలో మాత్రం పాత తరహా పద్ధతి కనిపిస్తుంది తప్ప కొత్త తరహా పద్ధతి కనిపించదు.